ఎకో అనే మూవీ చూసా. మొత్తానికి ఇది తెలుగు డబ్‌లో రిలీజ్ అయితే అయ్యింది. మెయిన్ స్క్రిప్ట్ ఏంటంటే స్టార్టింగ్ చూస్తుంటే ఏదో సింపుల్ స్టోరీ లాగా అనిపిస్తుంది. కానీ ప్రతి సీన్ వెనకాల ఇంకో స్టోరీ సైలెంట్‌గా రన్ అవుతూ ఉంటుంది. మనకి తెలిసినా, తెలియకపోయినా మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని టచ్ చేస్తూ ఇదేంటి ఇలా జరిగింది అని ఆలోచించేటట్టు చేస్తుంది. ఈ మూవీలో స్పెషల్ థింగ్ ఏంటంటే మీరు స్క్రీన్ చూస్తూ ఉండగానే మీ బ్రెయిన్ ఇంకో లెవెల్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రతి డైలాగ్, ప్రతి సిట్యుయేషన్‌కి బ్యాక్ ఎండ్‌లో మీనింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీ మొత్తం ఒక పవర్‌ఫుల్ డైలాగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రొటెక్షన్ అండ్ రిస్ట్రిక్షన్. కొన్నిసార్లు రెండూ ఒకటే. ఈ లైన్ మీకు కనెక్ట్ అయితే సినిమా మిమ్మల్ని పూర్తిగా ఎంగేజ్ చేస్తుంది. సైకలాజికల్ యాంగిల్‌లో చాలా సెన్సిటివ్ పాయింట్స్‌ని టచ్ చేస్తారు. స్లోగా చిన్న చిన్న ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ మూవీలో డాగ్స్‌ని యూజ్ చేసిన విధానం మాత్రం చాలా యూనిక్. ఒకవైపు డాగ్స్ ఎంత లాయల్‌గా ఉంటాయో చూపిస్తూ, మరోవైపు మనం వాటిని ఎలా ట్రైన్ చేస్తామో దాన్ని బట్టి ఎంత డేంజరస్‌గా కూడా మారగలవో చాలా స్ట్రాంగ్‌గా చూపించారు. యానిమల్స్‌ని యూజ్ చేసి స్టోరీ చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ డైరెక్టర్ ఆ కాన్సెప్ట్‌ని చాలా స్మార్ట్‌గా హ్యాండిల్ చేశాడు. మూవీ మొత్తం మిమ్మల్ని కామ్‌గా తీసుకెళ్ళి ఎండ్‌కి మాత్రం క్లైమాక్స్ ట్విస్ట్‌తో మైండ్ బ్లాస్ట్ చేస్తారు. మీరు అప్పటి వరకు కనెక్ట్ అయిన సీన్స్ అన్నీ ఒక్కసారి క్లిక్ అవుతాయి. ఆ మూమెంట్లో నిజంగా కొద్దిసేపు మైండ్ అయితే బ్లాంక్ అవుతుంది. చాలా మందికి ఈ మూవీ చూసిన తర్వాత మెయిన్ డౌట్ ఏంటంటే కురిచియాన్‌కి అసలు ఏమైంది అనేది. సింపుల్‌గా చెప్పాలంటే మాలతి తనని మోసం చేసి బంధించినందుకు రివెంజ్ తీసుకుంది. ఎలా అంటే మాలతిని ఫస్ట్ హస్బెండ్ ఎలా బంధించాడో అదే ప్యాటర్న్‌లో ఇప్పుడు మాలతి కురిచియాన్ని ఒక గుహలో బంధించింది. ఆ గుహే ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి మనకి ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అది ఎవరు వెళ్ళలేని, ఎవరికి తెలియని గుహ. అక్కడికి డైలీ వెళ్ళే అలవాటు ఉన్నవి డాగ్స్ మాత్రమే. మాలతి పాస్లో మనం చూస్తాం. ఆ గుహ దగ్గర ఉన్న డాగ్స్కి ఫుడ్ తీసుకెళ్లడం, తిరిగి రావడం వాటికి హ్యాబిట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ టైం లైన్లో ఆ వెదురు బొంగులో రైస్ ఉండటం, డాగ్స్ డైలీ కురిచియానికి ఫుడ్ తీసుకెళ్లడం చూపిస్తారు. అందుకే క్లియర్గా అర్థమవుతుంది కురిచియాన్ని గుహలో బంధించింది మాలతీనే అని. ఇది ఓన్లీ రివెంజే కాదు, తను అనుభవించిన బాధ తన హస్బెండ్ కూడా అనుభవించాలని మాలతి అనుకుంటుంది. ఈ సైకలాజికల్ జస్టిస్ యాంగిల్ నాకు పర్సనలీ చాలా నచ్చింది. ఇంకా మోహన్ విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. మోహన్ని కూడా మాలతీనే చంపింది. ఎందుకంటే మాలతిని బంధించింది, మోసం చేయడానికి ఐడియా ఇచ్చింది మోహనే కాబట్టి. అందుకే డాగ్స్ లాయల్టీని యూజ్ చేసి అతన్ని చంపేస్తుంది. ఇంకో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటంటే మోహన్ దగ్గర ఉన్న బైనాక్యులర్ ఎండ్లో మాలతి దగ్గర కనిపిస్తుంది. అది కోయిన్సిడెన్స్ కాదు, కన్ఫర్మేషన్. మూవీ నేమ్ లాగానే ఎకో అంటే రీసౌండ్. మనం ఏం చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. మనం ఇచ్చిన పెయిన్ అదే ఇంటెన్సిటీతో తిరిగి మనల్ని తాకుతుంది. మాలతి సఫర్ అయ్యింది, అందుకే అదే సఫరింగ్ని కురిచియాన్ ఇంకా మోహన్ కూడా ఫేస్ చేశారు. ఇదే ఈ మూవీ కోర్ మెసేజ్. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ రివ్యూస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో కలుద్దాం.